ఏఎన్టీవీ. ఇటీవల రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగి అప్పటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఓడిపోయి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పై దాడులు, ప్రతీకార దాడులు ఎక్కువయ్యాయి. పక్క జిల్లాలకే పరిమితమైన ఈ దాడులు తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి కూడా పాకాయి. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారిన ఒంగోలు నగరపాలక సంస్థ మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి ఆ తరువాత వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఆ తరువాత టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారం వచ్చి వారం రోజులు గడవకముందే వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు బొమ్మినేని మురళిపై ఒంగోలులోని కమ్మపాలెంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గతంలో పక్క జిల్లాలకి పరిమితమైన ఈ దాడులు ఒంగోలు నగరానికి కూడా రావడంతో స్థానికులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒంగోలులో జరిగిన ఈ ఘటన ఒంగోలు నగర ప్రజల్లో ఒకంత చర్చకు దారితీసింది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు ఎటు వెళ్తాయోనని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఒంగోలు నగరంలో ఇటువంటి ఘటన జరిగిన నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి శాంతిని నెలకొల్పాలని బ్లడ్ ఆగటం లేదు. గత ఒక 6 నెలల నుంచి పార్టీలో ప్రెస్ మీట్లు కానీ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళ మనసులో నా మీద కక్ష పెట్టుకున్నారు. బొమ్మినేని మురళిని ఏదో విధంగా రక్తం కళ్ళ చూసే విధంగా కొట్టి ఆనందపడాలని ఒక దురుద్దేశంతో వాళ్ళు ఈరోజు గోపాలనారాయణ దగ్గరలో ఉన్న మహాలక్ష్మి టెంపుల్ కూడా నేను రోజు ఉదయం ప్రతిరోజు ఉంటా. నేను ఎక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఉంటా. ఆ సందర్భంలో ఎవరో చూసి బొమ్మినేని మురళీకృష్ణ ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు, మీరు దాడి చేయొచ్చు అని చెప్పినట్టున్నారు. ఆ కోణంలోనే ఉండవల్లి రాము అలియాస్ క్యాట్ రాము, అతనితో పాటు వేజన్ల సాయి, కమ్మపాలెం వాళ్ళిద్దరు వచ్చారు. రాగానే దామచల జనార్దన్ మీద ప్రెస్ మీట్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్థాయా నీదా అని. ఇవన్నీ ప్రెస్ మీట్లు అంటే నేను ఇప్పుడు నా రాజకీయ జీవితం 29 సంవత్సరాల రాజకీయ జీవితం. ఆ రాజకీయ జీవితం 29 సంవత్సరాలు, 26 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. నేను ఒక మాజీ కౌన్సిలర్గా, ఒక మాజీ నగరపార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేశా. 3 సంవత్సరాల క్రితం నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర చేరా. అనేక రాజకీయ పార్టీలో ఏ పార్టీ అయినా కానీ, ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ప్రెస్ మీట్లు ఒక నాయకుడి మీద ఆ పార్టీ వాళ్ళు ఆరోపిస్తే ఈ పార్టీ వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఆ నాయకుల మీద ఆరోపణ చేస్తారు. అవి కూడా ఓర్చుకోలేక ఈరోజు అదే నేను మాట్లాడిన ప్రెస్ మీట్లని సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ట్రోల్ చేస్తూ కక్షని రగిలించడానికి. ఇది ఏ పార్టీ అయినా, అది వైసీపీ అయినా, జనసేన అయినా, కమ్యూనిస్ట్ పార్టీలు అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా ఈ విధమైన భౌతిక దాడులు చేస్తూ రక్తం కలచొట్టడం అనేది ఏ పార్టీ కూడా కరెక్ట్ కాదు. భవిష్యత్తులో కూడా ఎవరి మీద దాడి చేసి గాయపరిస్తే ఇంకో రోజు వాళ్ళకు వస్తుంది. ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళకంటూ కూడా ఒక రోజు వస్తుంది. వచ్చినా కూడా చేయకూడదనే భావనలో నేనుంటా. నేను ఎవరి మీద దాడి చేయడానికి ఇష్టపడను. నేను పార్టీలకు అతీతంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో 3 సంవత్సరాలు చేరి కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా చేత పనులు చేయించుకుంటారు. నేను చేస్తా. దేవుడు మనకు ఒక అవకాశం రాజకీయ పార్టీలో అధికారం ఉన్నప్పుడు పార్టీలు చూడకుండా, కులాలు, మతాలు చూడకుండా పని చేయమని చెప్తాడు. అది తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామందికి తెలుసు నేను ఎంతమంది పని చేశాను అని. కనుక ఈ విధమైన హేయమైన చర్యలు చేయడం చాలా సిగ్గుచేటు. భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలామంది ఈ ఒంగోలు నియోజకవర్గంలో కానీ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా బొమ్మినేని మురళీకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా పనిచేశాడు అనేది కూడా తెలుసు. కనుక అందరూ ఆలోచించండి. అదేవిధంగా ఒంగోలు నగరంలో ఉన్న ప్రజలందరూ ఈరోజు ప్రజలందరూ చూస్తుండగా, మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరూ చూస్తుండగా ఒక బహిరంగ ప్రదేశం గుడికాడ ఈ విధంగా దాడి చేస్తే అందరూ భయభ్రాంతులకు గురయ్యారు అక్కడ ప్రజలందరూ కూడా. అది కనుక ఈ విధమైన ఏ పార్టీ అయినా సరే ఈ విధంగా చేయటం
కరెక్ట్ కాదు. కనుక దయచేసి ఈ విధంగా ఏ పార్టీ చేసిన తప్పే, ఆ తప్పును నేను ఖండిస్తున్నాను. ఈ విధంగా చేయటం భావ్యం కాదని చెప్పి తెలియజేసుకుంటూ చదువు.